ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది. సోల్ ఆఫ్ ధర్మ వర్సెస్ ఛానల్కి స్వాగతం. అభిమన్యుణ్ణి ఎవరు చంపారు? ద్రోణుడా, దుశ్శాసనుడా, కృపాచార్యుడా లేదా కర్ణుడా? సమాధానం ఒక్క పేరుతో చెప్పలేం. కానీ ఈ అన్యాయ యుద్ధానికి దాడి చూపినవాడు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు. కౌరవ సేనాధిపతి ద్రోణాచార్యుడు చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ద్రోణుడి లక్ష్యం అర్జునుడు యుద్ధభూమికి దూరంగా ఉన్నప్పుడు యుధిష్ఠిరుణ్ణి పట్టుకోవటం. కౌరవుల వ్యూహం ప్రకారం అర్జునుణ్ణి ప్రధాన యుద్ధభూమి నుంచి దూరం చేయడానికి సంసప్తకులు అతడిని కావాలనే యుద్ధానికి లాక్కెళ్లారు. అప్పుడు యుధిష్ఠిరుడు అభిమన్యుణ్ణి చక్రవ్యూహాన్ని ఛేదించమని కోరుతాడు. అభిమన్యుడు దానికి స్పందిస్తూ, నేను లోపలికి ప్రవేశించగలను, కాని ప్రమాదం ఏర్పడితే బయటకు రావడం నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అతనికి ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు, నీవు ముందుకు వెళ్ళు, మేమంతా నీ వెంటే వస్తాము. 4 వైపులా నిన్ను రక్షిస్తూ ముందుకు సాగుతాము. పాండవుల పథకం ప్రకారం అభిమన్యుడు ముందుకు సాగాడు. యుధిష్ఠిరుణ్ణి పట్టుకోవాలన్న కౌరవులకు ఇది ఎదురుదెబ్బగా మారింది. కౌరవులు తమ వ్యూహాన్ని అభిమన్యుణ్ణి బంధించడం వైపు తిప్పారు. అర్జునుడు యుద్ధభూమికి దూరంగా ఉన్నాడు. అభిమన్యుణ్ణి చక్రవ్యూహంలో ఒంటరిగా బంధిస్తే పాండవులను సులువుగా ఓడించవచ్చునని కుట్ర పన్నారు. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించగానే జయద్రథ అడ్డుకోవడం వల్ల పాండవులు అభిమన్యుణ్ణి అనుసరించలేకపోయారు. వ్యూహం మూసుకుంది. పాండవులు బయటే ఆగిపోయారు. లోపల 16 ఏళ్ల అభిమన్యుడు ఒంటరిగా చిక్కాడు. ఆ క్షణంలో అభిమన్యుడికి ఒక విషయం స్పష్టమైంది. ఇది ఇకపై యుద్ధం కాదు, పరీక్ష. అతడి చేతిలో ఉన్నది తన శౌర్యం మాత్రమే కాదు, పాండవ వంశ గౌరవం కూడా. ఒంటరిగా ఉన్న అభిమన్యుడు చక్రవ్యూహంలో ఏమి చేశాడు? తదుపరి వీడియోలో తెలుసుకుందాం.